హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఫ్రెండ్స్, మన అందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో ప్రజెంట్ ఈ కరోనా వల్ల కోచింగ్ సెంటర్స్ కూడా ఏమీ లేవు, ఆన్లైన్లో క్లాసులు వింటున్నాం. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే మన స్కూల్ కాలేజెస్ లాగా ప్రిపేర్ అయ్యి 60-70% వచ్చి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చా, కాలేజీ ఫస్ట్ వచ్చామన్నా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కుదరదు. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 60 వచ్చిన 90 వచ్చిన కంటెంట్ అంతా తెలుసుకొని ఆ కంటెంట్కి కలిపి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకుంటూ చదువుకోవాలి. ఒక టాపిక్ ఎప్పుడో హిస్టరీలోనో పాలిటీలోనో జరిగిన టాపిక్ని ప్రజెంట్ జరుగుతున్న ఎకనామిక్స్ ఎప్పుడో జరిగిన టాపిక్స్ అయి ఉండొచ్చు, పంచవర్ష ప్రణాళికలో ఏమైనా సరే వాటిని ప్రజెంట్ ఉన్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి యాడ్ చేసుకుంటూ చదివితే మనం అప్పుడైతే దెన్ ఓన్లీ వి సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. ఓకే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈరోజు మనం విద్యా హక్కు మీద క్లాస్ చెప్పుకుందాం. సరే, విద్యా హక్కు మీద క్లాస్ చెప్పుకుంటున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. నిరాహార దీక్ష చేస్తూ, అంటే ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తూ పొట్టి శ్రీరాములు గారు చనిపోయారని చెప్పుకుంటున్నాం. మరి నేను ఒక క్వశ్చన్ సింపుల్గా అడుగుతాను. భారతదేశ చరిత్రలో నిరాహార దీక్ష చేస్తూ హంగర్ స్ట్రైక్ చేస్తూ చనిపోయిన భారతీయులు ఇద్దరు. రెండో వారు పొట్టి శ్రీరాములు. ఇతని కంటే ముందు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష చేసి చనిపోయారు. ఇతని కంటే ముందు ఒక వ్యక్తి 63 రోజులు దీక్ష చేసి చనిపోయాడు. అతను ఎవరు? ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. సరే, 2024 కల్లా ఒక దేశం కనుమరుగవుతుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఒక దేశం పూర్తిగా కనుమరుగవుతుంది. ఆ దేశం ఏది? ఆ దేశానికి స్థలం 60% పీపుల్ అక్కడికి వెళ్ళిపోయారు కూడా. ఆ ఏ దేశంలో వాళ్ళకి స్థలాలు ఇచ్చారు? ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా అడగాలంటే మరి చరిత్రలో అందరికీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇది తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు, రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు అని తెలుసు. మరి చరిత్రలో అతి తక్కువ కాలం జరిగిన యుద్ధం ఏమిటి? అతి తక్కువ కాలం జస్ట్ 38 నిమిషాలు జరిగింది ఆ యుద్ధం. అలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే మనం చూసుకున్నట్టయితే పాలిటీలోకి చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ మనకు ఐఎన్సీ అనేది 1885లో స్టార్ట్ అయింది. ఈ ఐఎన్సీ సమావేశాలన్నీ చాలా జరిగినాయి. అయితే ఈ ఐఎన్సీ అందరికీ తెలిసిన సమావేశాలు జవహర్లాల్ నెహ్రూ అని దాదాపు అయిన రోజు ఎలా తెలుసు. మరి మన మొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ, ఏ సంవత్సరం, ఏ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు? అది ఎన్నో సమావేశం. ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఇంకా డెప్త్కి వెళ్తే మహాత్మా గాంధీ తన జీవిత కాలంలో ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడు? ఇలా అంటే క్వశ్చన్ అనేది మనం అందరం చదువుతాం. గాంధీజీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, సౌత్ ఆఫ్రికా ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వచ్చాడు, చంపాలని ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడగదు. ఎలా అంటే అందులోనే ఇన్డెప్త్కి వెళ్ళి అడిగితే మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే లక్షల మంది అప్లికేషన్స్ పెడుతున్నారు కాబట్టి. సరే, ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే మనం ప్రజెంట్ విద్యా హక్కు గురించి చెప్పుకుందాం. మరి భారతదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టింది బ్రిటిష్ వారు భారతదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టారు. ఇలా ప్రవేశపెట్టిన బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1813వ సంవత్సరంలో 1 లక్ష రూపాయలు విద్య కొరకు కేటాయించారు. ఆ తర్వాత 1833వ సంవత్సరంలో విద్య కొరకు 10 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఏకంగా 1835లో ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రకటించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రకటించిన తర్వాత 1854లో చార్లెస్ వుడ్స్ విద్యా చట్టం తెచ్చారు. విద్యా చట్టం తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన చార్లెస్ వుడ్స్ విద్యా చట్టం ప్రకారం 1857లో మొట్టమొదటి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో జీకేలో అడుగుతాడు, భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏందని? అదే యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ. అయితే ఈ కలకత్తా యూనివర్సిటీ మొట్టమొదటి యూనివర్సిటీ అంటున్నారు. అప్పటి ఆసియా ఖండంలో ఇట్ ఈస్ ద ఫస్ట్ వెస్టర్న్ స్టైల్ యూనివర్సిటీ. మరి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్గా రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, అమర్త్య సేన్. దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ దట్ కలకత్తా యూనివర్సిటీ. వీళ్ళు ఎంత ఫేమస్ అంటే ఒకసారి చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ కి 1913లో లిటరేచర్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆసియా ఖండంలో నోబెల్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి. మరి సివి రామన్ 1930లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి అమర్త్య సేన్ 1998లో మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళందరూ కూడా అప్పటి కలకత్తా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్స్ గా ఉండేవాళ్ళు. ఇది 1857 కలకత్తా యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ. మరి భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ అని చెప్పుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యూనివర్సిటీ ఏది అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యూనివర్సిటీ
1926లో విజయవాడ కేంద్రంగా ఏర్పడింది. అదే ఆంధ్ర యూనివర్సిటీ ఏయు. ఏ యూనివర్సిటీ అందరూ వైజాగ్ అనుకుంటారు. ఏ యూనివర్సిటీ 1926లో విజయవాడలో ఏర్పడింది. దీనిని ఏం చేశారంటే సర్వేపల్లి రాధాకృష్ణ, మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి సూచనల మేరకు దీన్ని 1930వ సంవత్సరంలో విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారు. 1930లో విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారని చెప్తున్నాడు. ఏయు యూనివర్సిటీ. ఇక్కడ ఇంకా అడిగే బిట్లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్. యూనివర్సిటీస్ అన్నిటికీ ఛాన్సలర్ వచ్చేసి గవర్నర్. మరి వైస్ ఛాన్సలర్ వచ్చేసి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి. ఈ కట్టమంచి రామలింగారెడ్డి మొట్టమొదటి వీసీ. మరి సెకండ్ వీసీ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణ గారే ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ వైస్ ఛాన్సలర్. మరి ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్ ఎవరంటే ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి. పివిజిడి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్. ఎట్లా అంటే భారతదేశంలో మొదటి యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ, ఆంధ్రాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. దీని గురించి ఎలా చెప్పుకుందాం. సరే, ఈ కంటెంట్ అనేది అందరం చదువుతాము. మొత్తం కూడా ఈ కంటెంట్ అంతా అందరూ చదువుతూ ఉంటారు. ఇదంతా స్టాండర్డ్ పార్ట్. దీనికి మనం ఏం చేయాలంటే కొంత జీకేని కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, ప్రజెంట్ చెప్తాను. కలకత్తా యూనివర్సిటీ అని చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యూనివర్సిటీ అని చెప్పాను. మరి కలకత్తా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, అమర్త్య సేన్ పనిచేశారని చెప్తున్నాను. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నాం. నోబెల్ ప్రైజ్ అంటున్నాం. నోబెల్ ప్రైజ్ 1901 స్టార్ట్ అయింది. కొన్ని అవార్డులు చూసినట్టయితే 1901 నోబెల్, 1917 పులిట్జర్, 1952 కళింగ, 1954 అవార్డ్స్ చూడండి. భారత రత్న, నేషనల్ ఫిలిం, సాహిత్య అకాడమీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. మరి అలాగే చూసుకుంటే 1958 రామన్ మెగసెసే, శాంతి స్వరూప్ భట్నాగర్ గ్రామీ అవార్డ్స్. మరి ఇలానే ఇంకొంత చూసుకున్నట్లయితే 1961 జ్ఞాన్పీఠ్ అవార్డు స్టార్ట్ అయింది. ఇక్కడ ఇచ్చింది 1965లో. మరి ఇలాగే 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇదే సంవత్సరం మ్యాన్ బుకర్ ప్రైజ్. మరి అలాగనే 1995లో గాంధీ పీస్ ప్రైజ్. అలాగనే 2003లో అబెల్ ప్రైజ్. ఇలా కొన్ని అవార్డులు ఏ హీరో ఎస్టాబ్లిష్. ఇది స్టాండర్డ్ జీకేలో ఖచ్చితంగా అడుగుతాడు మనకి ఏ ఎగ్జామ్స్ లో అయినా. సరే, యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీలో చూసుకున్నాం. అయితే మనకి విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చింది దేశమంతా, ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప అని అందరికి తెలుసు. అయితే ఈ విద్యా హక్కు చట్టం 2010లో అమల్లోకి వచ్చిన విషయం అందరికి తెలుసు. కానీ దీనికి బీజం 1882లోనే పడింది. ఒక్కసారి చూడండి. ఆధునిక విద్యను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. 13లో 1 లక్ష రూపాయలు, 33లో 10 లక్షలు, 35లో ఆంగ్ల భాషను బోధనా భాషగా చేర్చారు, 54లో చార్లెస్ వుడ్స్ విద్యా చట్టం తెచ్చారు, 1857లో ఈ వుడ్స్ విద్యా చట్టం ప్రకారం 57లో మొట్టమొదటి యూనివర్సిటీ కలకత్తాలో ఏర్పాటు చేశారు. సరే, దీనికి ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు 1882లో బ్రిటిష్ వారు ఏం చేశారంటే విద్య మీద ఒక కమిషన్ వేశారు. అంటే ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు విద్య మీద ఒక కమిషన్ వేశారు. అది ఎలా జరిగిందో దాన్ని చూద్దాం. అంటే ఈ 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం ఎలా బీజం పడిందో ఒకసారి చూద్దాం. 1882లో లార్డ్ రిప్పన్ అండ్ హంటర్, ఈ లార్డ్ రిప్పన్ హంటర్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పడింది. ఆ కమిషనే హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ ఏం చేశారంటే విద్య మీద ఈ కమిషన్ వేశారు. అంటే దీనికి అంటే భారతదేశంలో మనం ఆంగ్ల భాషను ఎలా ప్రవేశపెట్టాలి, విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉండాలి, అంటే బడి ప్రమాణాలు, వాటికి సంబంధించిన హవర్స్ అన్నిటి మీద అధ్యయనం చేయమని ఒక హంటర్ కమిషన్ నియమించారు. అయితే ఈ హంటర్ కమిషన్ నిర్మించినప్పుడు భారతదేశం అంతటా ఈ హంటర్ కమిషన్ మీద నిజంగా అయితే ఐడియా లేదు, ఒక అవగాహన లేదు. ఒక హంటర్ కమిషన్ ఉంది, అది విద్య కొరకు బ్రిటిష్ వారు వేశారనే ఒక అవగాహన ప్రజలందరిలో లేదు. కానీ ఈ 1882లో వేసిన హంటర్ కమిషన్ కి అతను ఒక మెమరాండం ఇచ్చాడు, ఒక నివేదిక ఇచ్చాడు. అతని పేరే చాలా ఎగ్జామ్స్ అడిగాడు, మహాత్మా జ్యోతిబా ఫులే. మహాత్మా జ్యోతిబా ఫులే ఒక మెమరాండం ఇచ్చాడు. దాంతో ఈ మహాత్మా జ్యోతిబా ఫులే ఈ అంటర్ కమిషన్ ఒక నివేదికగా ఇవ్వటం వల్ల ఈ యొక్క అంటర్ కమిషన్ అనేది దేశం అంతటా కూడా చర్చాంశనమైంది. దీంతో ఈ మహాత్మా జ్యోతిబా ఫులే గీయడం వల్ల చర్చాంశనమైంది. మరి దీన్ని వ్యతిరేకించిన వ్యక్తి, ఈ అంటర్ కమిషన్ వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ.
ఈ దాదాబాయి నవరోజీ హంటర్ కమిషన్ వ్యతిరేకించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇతను వ్యతిరేకించి ఇతను కోరుకుంది ఏంటంటే సార్వజనీన విద్య, యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోరిన వ్యక్తి దాదాబాయి నవరోజీ. మరి ఉచిత నిర్బంధ విద్యను కోరుకున్న వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. చిన్న డిఫరెన్స్ గమనించండి. సార్వజనీన విద్యను కోరుకుందేమో దాదాబాయి నవరోజీ, ఉచిత నిర్బంధ విద్యను కోరుకుందేమో గోపాలకృష్ణ గోఖలే. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ విద్యని, ఉచిత నిర్బంధ విద్యని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థానం, ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థానం ఏది అని అడుగుతాడు. ఆ సంస్థానం ఏంటంటే బరోడా సంస్థానం. బరోడా సంస్థానం మొట్టమొదటి దీన్ని ప్రవేశపెట్టింది. సరే, ఒక్కసారి క్లియర్గా చూద్దాం. స్టాండర్డ్ పార్ట్ 1882లో లార్డ్ రిప్పన్ హంటర్ నేతృత్వంలో ఒక కమిషన్ వేయబడింది విద్య మీద. బ్రిటిష్ వారు వేశారు. అది హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ కి ఒక నివేదిక ఇచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ. అయితే ఈ దాదాబాయి నవరోజీ సార్వజనీన విద్యను కోరుకున్నాడు. మరి ఉచిత నిర్బంధ విద్యను కోరుకునేవారు గోపాలకృష్ణ గోఖలే. మరి దీన్ని, ఈ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం బరోడా సంస్థానం. అయితే మనం ఇంతవరకు స్టాండర్డ్ పార్ట్ చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఒకసారి చూద్దాం. లార్డ్ రిప్పన్ అంటున్నాం. ఈ లార్డ్ రిప్పన్ ఏమంటారు? స్థానిక సంస్థల పితామహుడు అంటారు. స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్ అని అందరికి తెలుసు. మరి స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని ఎవరిని అంటారు అడుగుతాడు. ఇతనే లార్డ్ మేయో. స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్, స్థానిక ప్రభుత్వాల పితామహుడు లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వ పితామహుడు. ఈ లార్డ్ మేయోనే భారతదేశంలో జనగణన ప్రారంభించాడు. 1872లో మొట్టమొదటిసారి భారతదేశంలో జనాభా లెక్క సేకరించారు. కానీ ఇది అన్అఫీషియల్. మరి అఫీషియల్ గా స్టార్ట్ అయింది ఎప్పుడు? 1881లో. 1881లో అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అయితే ఇది అనధికారికంగా 1872లో స్టార్ట్ అయింది. దాన్ని స్టార్ట్ చేసింది లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయో దగ్గర ఇంకో ఇంపార్టెంట్ బిట్ చెప్తాను. లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అడిగాడు. భారతదేశంలో పనిచేసిన గవర్నర్ జనరల్స్ లో హత్యకు గురి కాపాడ్డ ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. అండమాన్ నికోబార్ దీవుల్లో చెప్పారు. అది సపరేట్ స్టోరీ. అంటే లార్డ్ మేయో మాత్రమే గవర్నర్ జనరల్స్ లో హత్యగా ఉంచబడ్డాడు. ఇతనే 1872లో భారతదేశంలో జనగణన ప్రారంభించాడు. తర్వాత 1881లో అఫీషియల్ గా భారతదేశంలో అధికారికంగా జనగణన ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది లార్డ్ రిప్పన్. మరి 1881లో స్టార్ట్ చేశాడు. తర్వాత 1891, 1901, 1911, 1921, 1931, 1941, 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011, 2021 ఈ జనాభా లెక్కలు. దీని ఒక్కదాన్ని పక్కన తీసేస్తే 1 2 3 4 5 6 7 బిఫోర్ ఇండిపెండెన్స్ 7 సార్లు జనగణన జరిగింది. 1 2 3 4 5 6 7 8 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 8 సార్లు. అంటే 8వ జనగణన జరగబోతుంది. అంటే 2021లో జరగబోయే జనగణన అనేది ఎన్నోదని అడుగుతాడు. అది 15వది. బిఫోర్ ఇండిపెండెన్స్ 7 జరిగినాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 7 జరిగినాయి, 8వ జరగబోతుంది. కాబట్టి 15వ జనగణన జరగబోతుంది. 2011 సెన్సస్ డైరెక్టర్ వచ్చేసి చంద్రమౌళి. ఇలా అంటే ఒక్కసారి సెన్సస్ చదివితే 10 years వరకు కూడా అదే డేటా ఉంటుంది. అది ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇక్కడ మెయిన్ బిట్ ఏంటంటే గొప్ప గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటారు 1921. అప్పుడు వరదలు రావడం వల్ల ఆ సంవత్సరం జనగణన అనేది పూర్తిగా తగ్గిపోయింది. అందుకే 1921ని 1921ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఇన్ సెన్సస్ పాపులేషన్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ వరకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లార్డ్ రిప్పన్, లార్డ్ మేయో గురించి చూసాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత హంటర్ కమిషన్ అంటున్నాం. విద్య మీద వేసిన మొట్టమొదటి కమిషన్ హంటర్ కమిషన్ 1882 అని చెప్తాం. మరి చరిత్రలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇదే హంటర్ కమిషన్ ఇంకొక చోట కూడా వచ్చింది. చెప్పగలరా? ఇదే హంటర్ కమిషన్ ఇంకో చోట వచ్చింది. అది ఎక్కడంటే జలియన్ వాలాబాగ్ దురంతం. అందరికీ తెలుసు జలియన్ వాలాబాగ్ దురంతం 1919లో జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ దురంతం మీద వేసిన కమిషన్ కూడా హంటర్ కమిషనే. విద్య మీద మొట్టమొదటి బ్రిటిష్ వారు వేసిన కమిషన్ కూడా హంటర్ కమిషనే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే ఈ హంటర్ కమిషన్ కి నివేదిక ఇవ్వడం వల్ల ఇది ఫేమస్ అయిందని చెప్పుకుంటున్నాం. సరే, ఈ మహాత్మా జ్యోతిబా ఫులే ఈయన ఎవరు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడాలి. మహాత్మా జ్యోతిబా ఫులే అంటున్నాం.
ఈ మహాత్మా జ్యోతిబా ఫులే దళితుల కోసం మొట్టమొదట పోరాడు. దళితులు, అణగారిన వర్గాలు. అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకుంటారు, కానీ కాదు. మొట్టమొదట దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. మహాత్మా గాంధీ అని అందరూ తెలుసు. మహాత్మా అనే పేరు ఇద్దరికే ఉంది, గాంధీకి ఉందని అందరికీ తెలుసు. కానీ గాంధీ కంటే ముందే మహాత్మా జ్యోతిబా ఫులేకి మహాత్మా అనే బిరుదు ఉంది. ఈయన దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడాడు. ఈయన 1873లో చాలా ఎగ్జామ్స్ అడిగాడు. మహాత్మా జ్యోతిబా ఫులే 1873లో స్థాపించిన సంస్థ ఏదని, అదేంటంటే సత్యశోధక సమాజం. సత్యశోధక సమాజం. ఈయన మహారాష్ట్రలోని తోటమాలి కులానికి చెందినవాడు. చాలా ఎగ్జామ్స్ అడిగాడు. మహాత్మా జ్యోతిబా ఫులే ఏ కులానికి చెందినవాడు అంటే తోటమాలి కులానికి చెందినవాడు. ఈయన దళితులు, అణగారిన వర్గాలు, మహిళల విద్య కొరకు పాటుపడ్డాడు. తర్వాత 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. ఇతని భార్య పేరు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఇతని యొక్క భార్య. ఈమె భారతదేశంలో మొట్టమొదటి టీచర్. భారత్లో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే ఈ సావిత్రిబాయి పూలే. అందుకే ఈ సావిత్రిబాయి పూలే బర్త్డే జనవరి 3. ఈ జనవరి 3ని నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా జరుపుకుంటారు. నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే ఎప్పుడు? జనవరి 3. ఒకసారి చూద్దాం. మహాత్మా జ్యోతిబా ఫులే హంటర్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చాడు. ఈ మహాత్మా జ్యోతిబా ఫులే ఎవరు? ఈయన మహారాష్ట్ర తోటమాలి కులానికి చెందినవాడు. ఈయన దళితులు, అణగారిన వర్గాలు, మహిళల విద్య కొరకు పాటుపడ్డాడు. ఈయన 1873లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఇతని యొక్క భార్య సావిత్రిబాయి ఫులే. ఈమె మొట్టమొదటి మహిళా టీచర్ భారతదేశంలో. ఈమె జనవరి 3 పుట్టింది కాబట్టి అందుకే దీనిని నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డేగా జరుపుకుంటారు. అయితే వీళ్ళిద్దరు కలిసి చాలా ఎగ్జామ్స్ అడిగి పెట్టండి. వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో మొట్టమొదట మహిళా పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేసిన అడుగుతాడు. ఈ మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వీళ్ళిద్దరు కలిసి 1848లో పూణే, మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే దీనికి అనుగుణంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల 1848 పూణే అని చెబుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళా పాఠశాల స్టార్ట్ చేసింది కందుకూరి వీరేశలింగం. ఎక్కడంటే ధవళేశ్వరం వద్ద పెట్టాడు. ధవళేశ్వరం వద్ద కందుకూరి వీరేశలింగం పెట్టాడు. ఈయన్నే ఆంధ్ర తాజా రామ్మోహన్ రాయ్ అంటారు. ఆంధ్ర సాంస్కృతిక ఉద్యమ పితామహుడు అంటారు. ఆంధ్ర తాజా రామ్మోహన్ రాయ్ అంటే కందుకూరి వీరేశలింగమే. అయితే ఈయన్నే గద్దె తిక్కన అని కూడా అంటారు. అయితే సరే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం. వీళ్ళిద్దరు కలిసి మొట్టమొదటి పాఠశాల 1848 పూణే, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం వద్ద కందుకూరి వీరేశలింగం పెట్టారు. సరే, ఈ మహాత్మా జ్యోతిబా ఫులే గురించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయింది. తర్వాత ఈ కమిషన్ వ్యతిరేకించింది దాదాబాయి నవరోజీ అని చెప్తున్నాడు. మరి దాదాబాయి నవరోజీ ఎవరు? ఈ దాదాబాయి నవరోజీ పార్సీ మతానికి చెందినవాడు. పార్సీ అంటే ఏం లేదు, వీరినే జొరాస్ట్రియన్స్ అంటారు. జొరాస్ట్రియన్స్ నే పార్సీ మతానికి చెందిన వాళ్ళు అంటారు. ఈయన దాదాబాయి నవరోజీ పార్సీ మతానికి చెందినవాడు. అయితే ఈ జొరాస్ట్రియన్స్ యొక్క అంటే క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం బైబుల్, అలాగనే ముస్లింస్ యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్, హిందువుల యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత. మరి జొరాస్ట్రియన్స్ యొక్క పవిత్ర గ్రంథం ఏందని అడుగుతాడు. ఆ గ్రంథమే జెండా అవెస్తా. జెండా అవెస్తా అనేది జొరాస్ట్రియన్ల పార్సీ మతం యొక్క పవిత్ర గ్రంథం. మరి జెండా అవెస్తా అనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సంగీతం మీద రాయబడ్డ బుక్. సంగీతంపై రాయబడ్డ మొట్టమొదటి పుస్తకం జెండా అవెస్తా. అయితే ప్రపంచంలో మొట్టమొదటి సంగీతం మీద రాయబడిన బుక్ జెండా అవెస్తా అని చెప్తున్నాం. మరి భారతదేశంలో వేదాలు ఎన్ని? 4. ఉపవేదాలు 4. ఈ 4 వేదాలలో సామవేదం మొట్టమొదటిసారిగా సంగీతం మీద రాయబడ్డ బుక్ భారతదేశంలో. ఒకసారి చూడండి, ఈ దాదాబాయి నవరోజీ పార్సీ మతానికి చెందినవాడు అన్నాడు. అండ్ వాళ్ళే జొరాస్ట్రియన్స్. ఈ జొరాస్ట్రియన్స్ యొక్క పవిత్ర గ్రంథం జెండా అవెస్తా. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి సంగీతం మీద రాయబడ్డ బుక్. మరి భారతదేశంలో మొట్టమొదటి సంగీతం మీద రాయబడ్డ బుక్ సామవేదం. ఈ దాదాబాయి నవరోజీనే ఐఎన్సి సమావేశాలు 1885లో స్టార్ట్ అయ్యాయని అందరూ చెప్తారండి. అయితే ఈ ఐఎన్సి సమావేశానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే 3 సార్లు అధ్యక్షత వహించారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరంటే దాదాబాయి నవరోజీ, ఇంకొకరు జవహర్ లాల్ నెహ్రూ. ఈ దాదాబాయి నవరోజీ 3 సార్లు ఐఎన్సీకి అధ్యక్షత వహించాడు. ఒకటి 1896లో, రెండవ ఐఎన్సీ సమావేశమే 1886లో కలకత్తాలో, 1893లో లాహోర్లో, 1906లో మళ్ళీ కలకత్తాలోనే. మరి జవహర్లాల్ నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఈ జవహర్లాల్ నెహ్రూ చూసుకున్నట్టయితే 1929 లాహోర్లో,
1936 కలకత్తాలో, ఆ తర్వాత 1937లో లక్నోలో, 1937లో కలకత్తాలో. ఇలా వీళ్ళిద్దరు మాత్రమే 3 సార్లు ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. మరి దాదాబాయి నవరోజీనే రాష్ట్ర గోఫ్తార్ అనే ప్రత్యేకం స్థాపించాడు. ఆ తర్వాత ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ రాశాడు. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ దాదాబాయి నవరోజీనే మనకి మొట్టమొదటిసారిగా నేషనల్ ఇన్కమ్ అంచనా వేశాడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1867. ఇది దాదాబాయి నవరోజీ గురించి. అయితే ఈ దాదాబాయి నవరోజీ గురించి చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సార్వజనిక విద్యను కోరుకుంది దాదాబాయి నవరోజీ. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే ఈ దాదాబాయి నవరోజీనే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎలక్ట్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఇతను ఏం చేశాడంటే ప్రిన్స్బరీ అనే నియోజకవర్గంలో నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఇది ఫస్ట్ బ్రిటిష్ ఇండియన్ ఎంపీ దాదాబాయి నవరోజీ. ప్రిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇతను ఎంపీగా బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి కూడా దాదాబాయి నవరోజీనే. ఈ దాదాబాయి నవరోజీ ఆ తర్వాత ఏం చేశాడంటే సార్వజనిక విద్య కోరుకున్నాడు. అంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, జస్ట్ సార్వజనిక విద్యను కోరుకుంది దాదాబాయి నవరోజీ. మరి ఉచిత నిర్బంధ విద్యను కోరుకుంది గోపాలకృష్ణ గోఖలే. సరే, ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గోపాలకృష్ణ గోఖలే ఎవరో చూద్దాం. ఈ గోపాలకృష్ణ గోఖలేనే గాంధీజీ యొక్క రాజకీయ గురువు. ఒక్కసారి చూడండి, జస్ట్ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఎంజి రనడే, మహాదేవ గోవింద రనడే. ఈ మహాదేవ గోవింద రనడేకి 2 శిష్యులు. వాళ్ళు ఎవరంటే ఒకరు గాంధీజీ, ఇంకొకరు తిలక్. ఈ గాంధీజీ యొక్క శిష్యుడు తిలక్ ఒక శిష్యుడు. వీళ్ళిద్దరి గురించి చూడాలి. తిలక్ యొక్క శిష్యుడు వివో, సారీ బై మిస్టేక్ పడింది, ఎంజి రనడే. ఎంజి రనడేకి 2 శిష్యులు, గోపాలకృష్ణ గోఖలే అండ్ తిలక్. వీళ్ళిద్దరు ఎంజి రనడే శిష్యులు. మరి గోపాలకృష్ణ గోఖలే యొక్క శిష్యుడు గాంధీజీ, తిలక్ యొక్క శిష్యుడు వివో చిదంబరం పిల్లై. చాలా ఎగ్జామ్స్ అడుగుతాడండి వాళ్ళ యొక్క రాజకీయ గురువు ఎవరు అని అడుగుతాడు. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎంజి రనడే, వివో చిదంబరం పిల్ల యొక్క రాజకీయ గురువు తిలక్ యొక్క రాజకీయ గురువు ఎంజి రనడే. ఇలాగే చూసుకుంటే గాంధీజీకి 3 గురువులు అంటారు. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. అయితే గాంధీజీ యొక్క తాత్విక గురువు ఆయనే టాల్స్టాయ్. ఈ పేరు మీద కానీ గాంధీజీ అక్కడ ఆశ్రమం కూడా ఏర్పాటు చేశాడు. అయితే గాంధీజీ యొక్క కాన్షియస్ కీపర్, అంతరాత్మ గురువు, కాన్షియస్ కీపర్ రాజాజీ. ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్వాతంత్ర భారత యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ కూడా రాజాజీనే. ఈయనే మద్రాసు రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం కూడా. ఈ రాజాజీ సి రాజగోపాలాచారి అంటారు, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి యొక్క కూతురుని ఈ మహాత్మా గాంధీ యొక్క 2వ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరికి పుట్టిన అతనే ఈ యొక్క మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద పోటీ చేశాడు. అతని పేరు గాంధీజీ యొక్క రాజాజీ యొక్క కూతురుని గాంధీజీ యొక్క అతని పేరే గోపాలకృష్ణ గాంధీ. గోపాలకృష్ణ గాంధీ ఈయన వెంకయ్యనాయుడు మీద పోటీ చేసి 2017 ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. అయితే ఇంతవరకు టాపిక్ చూసాం. గోపాలకృష్ణ గోఖలే వరకు స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఈ గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని కూడా స్థాపించాడు. అయితే ఈయన పూనా సార్వజనీన సభ అంటే 1845 ఐఎన్సీకి ముందు కొన్ని సభలు నిర్వహించారు, కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి. అవన్నీ ఎందుకని చెప్పేసి వాళ్ళంతా కలిసి 1885లో ఐఎన్సీ స్టార్ట్ చేశారు. అయితే గోపాలకృష్ణ గోఖలే కూడా పూనా సార్వజనీన సభను కూడా ఏర్పాటు చేశాడు 1870 సంవత్సరంలో. తర్వాత దీన్ని ప్రవేశపెట్టి సంస్థానం బరోడా సంస్థానం అంటున్నాం. అంటే విద్యను అంటే ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థానం బరోడా సంస్థానం అంటున్నాం. ఇది బరోడా. సరే, ఒక్కసారి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అంటే ప్రతి టాపిక్ కంటెంట్ నేర్చుకొని దానికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి. బరోడా అంటున్నాం. దీని ప్రజెంట్ పేరే వడోదర. ఈ వడోదర ఎక్కడ ఉందని అడుగుతాడు. గుజరాత్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నియోజకవర్గం కూడా ఇదే, గుజరాత్ అంటున్నాం. అయితే ఈ వడోదర అంటున్నాం అందరికీ తెలుసు, బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా. దీన్ని స్థాపించింది కూడా అంటే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ సంస్థానం యొక్క అధికారి ఎవరంటే సయాజీరావు గైక్వాడ్. అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాను ఎస్టాబ్లిష్ చేసింది కూడా వీళ్ళే. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎస్టాబ్లిష్ చేసింది సయాజీరావు
సయాజీరావు గైక్వాడ్ బ్యాంక్ ఆఫ్ బరోడాను ఏర్పాటు చేశాడు. ఇది ఎప్పుడంటే 1908లో. దీని ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి హస్ముఖ్ కతియా. దీని ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ వచ్చేసి సంజీవ్ చాదా అనే అతను ప్రజెంట్ దీనికి ఎండి అండ్ సిఇఓ. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. దీంట్లో రీసెంట్ గా విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ కలిసాయి కాబట్టి ఇదే అతిపెద్ద బ్యాంకు. అంటే మొదట్లో బ్యాంకులు 27 ఉండే ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఆ 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు చేశారు. రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు, ఇలా కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కలవడం వల్ల ప్రజెంట్ ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే రెండో అతిపెద్ద బ్యాంకు. ఫస్ట్ బ్యాంక్ ఎస్బీఐ. అది ఎస్టాబ్లిష్ చేసింది 1957 జూలై 1. అందుకే జూలై 1ని ఎస్బీఐ డేగా జరుపుతారు. సరే, ఇంతవరకు చూసాం. ఒకసారి క్లియర్ గా చూసుకుంటుందాం. 1842లో లార్డ్ రెప్పన్ హంటర్ కలిసి విద్య కొరకు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి హెడ్ వచ్చేసి హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ నివేదిక ఇచ్చింది మహాత్మా జ్యోతిబా ఫులే. వ్యతిరేకించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ. ఇతను దాదాబాయి నవరోజీ సార్వజనీన విద్యను కోరుకున్నాడు. గోపాలకృష్ణ గోఖలే ఉచిత నిర్బంధ విద్యను కోరుకున్నాడు. అయితే ఈ యొక్క విద్య అంటే ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థానం బరోడా సంస్థానం. అప్పటి బరోడా సంస్థ అధిపతి వచ్చేసి శివాజీరావు గైక్వాడ్. ఈయన బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపనకి అప్పుడు బరోడానే ఇప్పుడు వడోదర. అయితే ఈ విద్య గురించి బీజం పడింది. ఇలా వ్యతిరేకించారు. ఇంతవరకు బాగానే ఉంది, చెప్పుకున్నాం. అయితే ఈ విద్యా హక్కుకి ఎలా బీజం పడిందో ఒకసారి చూద్దాం. 1842లో చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో ఉన్న సెక్షన్ చెప్పుకున్నాం. మొదటగా అంటే 1910-12 కాలంలో గోపాలకృష్ణ గోఖలే కోరుకుంటే కరెక్ట్ గా 100 సంవత్సరాలకి 2010లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి ఏం చేశారంటే గవర్నమెంట్ 2009 జూలై 2న కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం. ఆ తర్వాత జూలై 20 ఏం చేశారంటే రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆగస్టు 4న లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆగస్టు 26న రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేశాడు. అంటే ఈ విద్యా హక్కు చట్టానికి 2009 ఆగస్టు 26న ఆమోదం పొందింది. ఇలా ఆమోదం పొందిన విద్యా హక్కు చట్టాన్ని 2010 ఏప్రిల్ 1న దేశమంతా అమల్లోకి తెచ్చారు. భారతదేశం అంతా అమల్లోకి వచ్చారు. ఇక్కడ బిట్టడుగుతాడు. 2010 ఏప్రిల్ 1న విద్యా హక్కు చట్టం అమల్లోకి వస్తే ఒక్క రాష్ట్రంలో తప్ప, చెప్పాల్సింది, భారతదేశం అంతా అమల్లోకి వచ్చింది. ఒక్క రాష్ట్రం తప్ప విద్యా హక్కు చట్టం అన్ని రాష్ట్రాలు అమల్లోకి వచ్చింది. ఆ ఒక్క రాష్ట్రం ఏందని అడుగుతాడు. విఆర్ఓ ఎగ్జామ్ అడిగాడు. ఆ ఒక్క రాష్ట్రమే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప విద్యా హక్కు చట్టం అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1న. అయితే ఈ విద్యా హక్కు చట్టం ఎప్పుడు కేబినెట్ ఆమోదం పొందింది, ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది, లోక్సభ ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఎప్పుడు సైన్ చేశాడు, దీనికి ఆర్డినెన్స్ జారీ చేశాడు, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది చూసుకున్నాం. అయితే ఈ విద్యా హక్కు చట్టానికి ఏమన్నా ఇంకో పేర్లు ఏంటంటే ఆగస్టు చట్టం. దీని పేరు మనం విద్యా హక్కు చట్టం అనకూడదు. రైట్ టు ఎడ్యుకేషన్ RTE అంటాం. అలా అనకూడదు. ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు. ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు అన్నారు విద్యా హక్కు చట్టాన్ని. అలాగే దీన్ని ఆగస్టు చట్టం అని అంటారు. దీనిలో మొత్తం చూసుకున్నట్లయితే 7 అధ్యాయాలు ఉంటాయి, 38 సెక్షన్లు ఉంటాయి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. ఒకసారి చూడండి. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దీనినే ఆగస్టు చట్టం అంటారు. దీనినే ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు అంటారు. దీనిలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. దీని గురించి చెప్పుకోవాలంటే ఒక సపరేట్ క్లాసే చెప్పుకోవాలి. కాబట్టి ఒక అనుబంధ షెడ్యూల్ మాత్రం చూద్దాం. ఇది కూడా సెక్షన్ 25 గురించి తెలిపింది. ఈ సెక్షన్ 25 ఏంటంటే విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి, ఆ బడి ప్రమాణాలు, అలాగనే బడి యొక్క సమయాల గురించి ఈ యొక్క అనుబంధ షెడ్యూల్ తెలుపుతుంది. ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి అంటే లేదు. ప్రాథమిక పాఠశాలలో 1:30 ఉండాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1:35 ఉండాలి. ఇలా విద్యా హక్కు చట్టం 7 అధ్యాయాలు, 35 సెక్షన్లు, ప్రతిదీ కూడా తెలుసుకోవాలండి. అలాగనే ఈ విద్యా హక్కు చట్టం మీద 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తే దీని యొక్క గీతం, విద్యా హక్కు చట్టం యొక్క గీతం పేరేంటి అని అడుగుతాడు. ఆ గీతం పేరే టన్ 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 సనోగుటో బజే. టన్ 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 సనోగుటో బజే అనేది విద్యా హక్కు చట్టం యొక్క గీతం. దీన్ని రాసింది ఎవరంటే జావేద్ అఖ్తర్. ఈ జావేద్ అఖ్తర్ ఈ యొక్క విద్యా హక్కు చట్టానికి గీతం రాశాడు. మరి ఇది అందరికీ తెలియదు కాబట్టి దీని మీద ఒక సినిమా కూడా తీశారు 2009లో. హీరోయిన్ ఎవరంటే
దాస్ హీరోయిన్. అయితే ఈ సినిమా పేరు ఏంటంటే రోల్ కాల్ సినిమా పేరు. దీన్నే మేలుకొలుపు అంటారు. ఈ సినిమా అప్పుడు హీరోయిన్ ఎవరంటే నందితా దాసు. ఈ 2009లో వచ్చింది రోల్ కాల్ మేలుకొలుపు. ఇది ఈ విద్యా హక్కు చట్టంపై తీసినటువంటి సినిమా. గ్రూప్స్ లో కూడా అడిగాడు. విద్యా హక్కు చట్టంపై ఒకే ఒక సినిమా వచ్చింది, నందితా దాస్ 2009లో. సినిమా పేరు మేలుకొలుపు. దీన్ని రోల్ కాల్ అంటారు. దీన్ని రాసిన గీతం టన్ 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 సనో గుట్టో బజే. రాసింది ఎవరంటే జావేద్ అఖ్తర్. ఇది విద్యా హక్కు గురించి. అయితే ఈ విద్యా హక్కు గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉందని అడుగుతాడు. విద్యా హక్కు గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ గురించి అడుగుతాడు అంటే 21A అనే ఆర్టికల్లో విద్యా హక్కు గురించి ఉంది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003లో 86వ సవరణ ద్వారా ఈ విద్యను అందులో చేర్చారు. అంటే 2003వ సంవత్సరంలో 86వ సవరణ ద్వారా 21Aలో ఈ విద్యా హక్కు గురించి ఆర్టికల్ చేర్చారు. ఇది 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఇలా ఆగస్టు చట్టం ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టం అంటారు. ఒక్కసారి ఇప్పటికే క్లాస్ ఇంత అయింది కాబట్టి, అంటే క్లాస్ కూడా వింటారో వినరో తేడా ఉంది. అందుకని చెప్పి ఆగస్టు చట్టం ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టం అంటారు. కాబట్టి దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా మ్యాటర్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంత 1882 హంటర్ కమిషన్ అంటున్నాను. 1882 హంటర్ కమిషన్ ప్రజెంట్ విద్యపై అంటే ప్రజెంట్ విద్యపై చేసిన లేటెస్ట్ కమిటీ ఏంటంటే కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విద్య మీద వేసిన ప్రతి చట్టం మీద మనకు ఐడియా ఉంటేనే విద్యా చట్టం మీద పెట్టగలం. ఎగ్జామ్స్ లో ఎలా అంటే విద్యా చట్టం ఇప్పుడు అమలులోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 అనేది 100 మంది పెడతారు. 100కి 99 మంది పెట్టలేని పెట్టేస్తాడు. ఎలా అంటే 1882 నుంచి 2017 వరకు ఉన్న కమిషన్లు ఏంటి, ఎప్పుడు నియమించారు, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఏంటి, అట్లా కూడా చదవాలి. లేటెస్ట్ వేసిన కమిటీ కస్తూరి రంగన్ కమిటీ. ఇది ఎందుకు వేసాడంటే నరేంద్ర మోడీ గారు నూతన విద్యా విధాన చట్టం ఉంది. నూతన విద్యా విధాన చట్టం ఇది ఎప్పుడంటే 1986లో. ఈ నూతన విద్యా విధాన చట్టం 1986లో సవరణలో అంటే ఏమన్నా మార్పులు ఉండి కొత్తగా ఏమన్నా ప్రవేశపెట్టాలని దాని మీద కమిటీ వేశాడు. అదే కస్తూరి రంగన్ కమిటీ. ఇది ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. దాని ప్రకారం కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా ప్రింటింగ్ ఆల్రెడీ అయిపోతుంది. ఈ 1986 ఇంకో బిడ్డ చెప్తాను. ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్ ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ చట్టం చేశారు 1886లో. దీని మీద ట్రిబ్యునల్ ఏర్పడింది 1995. పర్యావరణ పరిరక్షణ చట్టం చేసింది 1986. పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్ ఏర్పడింది 1995. ఇలా కొన్ని బిట్లు చూసుకుంటాం. అయితే మరి విద్యార్థి చట్టం మీద చేశారు కదా, దీనికంటే ఒక మంత్రి మండలి సపరేట్ ఉన్నారు కదా. ఆ మంత్రి మండలి గురించి ఒకసారి చూద్దాం. ఆ మంత్రి మండలి ఏదంటే దీన్ని మంత్రి మండలి చూసే ముందు ఈ విద్యార్థి చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ప్రధాని ఎవరని అడుగుతారు. ప్రధాని మన్మోహన్ సింగ్. మరి రాష్ట్రపతి ఎవరని అడుగుతారు. ఆమె మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. ప్రతిభాదేవి సింగ్ పాటిల్. మరి అప్పటి మానవ విద్యాశాఖ మంత్రి ఎవరంటే విద్యాశాఖ మంత్రి కపిల్ సిబల్. అప్పటి విద్యాశాఖ మంత్రి. సరే, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్, విద్యాశాఖ మంత్రి కపిల్ సిబల్ అని చెప్పుకుంటున్నాం. ఎంతవరకు బానే ఉంది. అయితే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ద నెహ్రూ క్యాబినెట్ 1947? మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఈయన గురించి ఒకసారి చూద్దాం. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక బర్త్డే నవంబర్ 11. అందుకే నవంబర్ 11ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాదే 1885లో ఏర్పడిన ఐఎన్సీకి చిన్న వయసులో, అతి చిన్న వయసులో అంటే జస్ట్ 35 ఇయర్స్ ఏజ్లో 1923 ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఐఎన్సీ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నాడు. అధ్యక్షుడు ఇతనే, మౌలానా అబుల్ కలాం ఆజాదే. అయితే ఇతనే ఎక్కువ సంవత్సరాలు, మోస్ట్ ఇయర్స్ ఎక్కువ సంవత్సరాలు అంటే 1940 నుంచి 45 దాకా ఐఎన్సీకి రామ్గర్ ప్రజెంట్ జార్ఖండ్ లో ఉంది. ఈ రామ్గర్ అనే చోట కూడా 40 నుంచి 5 ఇయర్స్ దాకా ఐఎన్సీ సమావేశం అధ్యక్షుడు ఇతనే. ఎందుకంటే డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్ 1939 to 45. సో 1940 నుంచి 45 దాకా రామ్గర్ అనే ఒక సదస్సులో
ఇతనే ఐఎన్సీకి అధ్యక్షుడు అవడం వల్ల ఆ 5 years ఇతనే ఉండాల్సి వచ్చింది. ఒక్కసారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి క్లియర్ చేద్దాం. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి నెహ్రూ కేబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన November 11 పుట్టాడు. అందుకే November 11 జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈయన 1885 ఐఎన్సీ ఏర్పడితే ఈ ఐఎన్సీకి 35 years ఏజ్ లోనే చిన్న వయసులో ఐఎన్సీకి అధ్యక్షుడు అయినవాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎక్కడంటే 1923 ఢిల్లీలో. మరి ఎక్కువ సంవత్సరాలు ఐఎన్సీ పనిచేసిన కూడా మౌలానా అబుల్ కలాం ఆజాదే. అది కూడా మోస్ట్ ఇయర్స్ 1940 నుంచి 45 దాకా జార్ఖండ్ లోని రామ్గరణ్ సదస్సులో. ఈ 1923 దగ్గర మనం ఒక బిట్టు ఖచ్చితంగా చూసుకోవాలి ఆంధ్రలో. ఎందుకంటే ఐఎన్సీ సమావేశాలు చాలా జరిగితే ఒకే ఒక ఐఎన్సీ సమావేశం ఆంధ్రాలో జరిగింది. ఒకే ఒక ఐఎన్సీ సమావేశం ఆంధ్రాలో జరిగింది. అది కూడా ఎక్కడంటే కాకినాడ. దానికి అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ. ఒక్కసారి క్లియర్గా ఉండండి. ఐఎన్సీ సమావేశాలు చాలా జరిగినాయి. 1923లో సదస్సు 2 చోట్ల జరిగింది. ఒకటి ఢిల్లీలో, ఒకటి కాకినాడలో. ఢిల్లీలో జరిగిన ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి కాకినాడలో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా మహమ్మద్ అలీ. ఇది సరే. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చూసాం. మరి చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి ఎవరని చూద్దాం. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి కేసీ పంత్. కేసీ పంతే చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి. మరి ఒక్కసారి క్లియర్ చూడండి. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పుకున్నాం. చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి కేసీ పంత్ అని చెప్పుకుంటాం. మరి ఎంతకీ ఈ కేసీ పంత్ ఎవరు? ఈయన 10వ ఆర్థిక సంఘానికి చైర్మన్. 10వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఇతనే. మరి ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడింది ఒకసారి చూడండి. ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. ఈ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అడుగుతారు. ఫైనాన్స్ కమిషన్ 1951లో ఏర్పడింది. వర్కింగ్ 1952లో స్టార్ట్ అయింది. మరి మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్, మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటారు? కేసీ నియోగి. మరి సెకండ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సంతానం, కె సంతానం. ఈ సంతానం సెకండ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఈ సంతానం కమిటీ సిఫార్సుల మేరకే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో న్యూఢిల్లీలో ఏర్పడింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964 న్యూఢిల్లీలో ఏర్పడితే దీనికి ఎవరు సిఫార్సులు, ఏ కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేశారంటే కె సంతానం కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. మరి 6వ ఆర్థిక సంఘం చైర్మన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కాసు బ్రహ్మానంద రెడ్డి. ఒక ఆంధ్రుడు ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘంలో చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి. ఈయన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా కూడా పనిచేశారు ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి. మరి 10వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి కేసీ పంత్. ఈ కేసీ పంతే చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి. సరే, ఇంతదాకా ఆర్థిక సంఘంలో ఫైనాన్స్ కమిషన్ చెప్పుకున్నాం కాబట్టి మరి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. తర్వాత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి. ఈ వై వేణుగోపాల్ రెడ్డి బుక్ పేరే మై మెమోరీస్. తర్వాత 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ ఎల్ కేల్కర్. ఒక్కసారి చూడండి. చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి కేసీ పంత్. ఈ కేసీ పంతే 10వ ఆర్థిక సంఘానికి చైర్మన్. మరి ఆర్థిక సంఘానికి ఏర్పడింది 1951లో. 52 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది. మొదట కేసీ నియోగి, రెండవవాడు కే సంతానం. ఇతర సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 6వ ఆర్థిక సంఘం చైర్మన్ కాసు బ్రహ్మానంద రెడ్డి. 10వ ఆర్థిక సంఘం కేసీ పంత్. 13వ ఆర్థిక సంఘం విజయ్ ఎల్ కేల్కర్. 14 వైవి రెడ్డి. ప్రజెంట్ ఎన్కే సింగ్. ఫైనాన్స్ కమిషన్ అంటే మనం ఎలా అంటే కొన్ని కమిషన్లో కమిటీలు మాత్రం ఎగ్జామ్స్ లో బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారత ఎన్నికల సంఘం వచ్చేసి 1950, జాతీయ అభివృద్ధి మండలి 1952, ఆర్థిక సంఘం 1951. అలాగే చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ 1950. మరి జాతీయ మహిళా కమిషన్ 1992, జాతీయ మైనార్టీ కమిషన్ కూడా 1992, మరి జాతీయ బీసీ కమిషన్ 1993, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా 1993, మరి జాతీయ ఎస్సీ కమిషన్ 2004, జాతీయ ఎస్టీ కమిషన్ 2004, మరి అలాగే చూసుకుంటే బాలల హక్కుల కమిషన్ 2007. అడుగుతాడు జాతీయ ప్రజెంట్ అంటే ఫస్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఎవరు, ఇలా కూడా అడుగుతాడు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అడుగుతారు, బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అని చెప్పి మన రీసెంట్ జరిగిన ఒక ఎగ్జామ్స్ లో అడిగాడు. అతనే స్తుతి నారాయణ కక్కర్. అంటే ఒక కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, దాని మొట్టమొదటి చైర్మన్ ఎవరు, అందులో మహిళలు ఎవరు అంటే నోట్ చేసుకోవడం, ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు ఇది నోట్ చేసుకోవాలి. సరే, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి చేసాం. ఏందబ్బా అప్పుడే చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి కేసీ పంత్ అంటాడు అనుకోవచ్చు, ప్రజెంట్ రమేష్ పోఖ్రియాల్ కదా అనుకోవచ్చు. అందుకే విద్యాశాఖ మంత్రి పేరుని మానవ వనరుల శాఖ మంత్రిగా
మార్చింది ఎప్పుడు అని అడుగుతారు. విద్యాశాఖ మంత్రి పేరుని మానవ వనరుల శాఖ మంత్రిగా 1985లో రాజీవ్ గాంధీ మార్చాడు. రాజీవ్ గాంధీ గారు 1985లో విద్యాశాఖ మంత్రి పేరుని మానవ వనరుల శాఖ మంత్రిగా మార్చాడు. అయితే ఈ రాజీవ్ గాంధీనే అత్యధిక సార్లు మంత్రివర్గ విస్తరణ చేశాడు. అతి చిన్న వయసులో పిఎం అయ్యాడు. అలాగనే ఇతని తర్వాత తమిళనాడులో జరిగినటువంటి ఒక ఎన్నికల ప్రచార సభలో ఎల్టీటీ ప్రభాకరానికి చెందినటువంటి లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్ శిఖరం అనే వాళ్ళు ఇతను చంపేశారు. ఇదే విద్యాశాఖ మంత్రిని మానవ వనరుల శాఖ మంత్రిగా మార్చాడు. అయితే 1985లో చెబుతున్నాం. మరి మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి అని అడుగుతాడు. ఫస్ట్ మానవ వనరుల శాఖ మంత్రి ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి అనకూడదండి, ఎవరినైనా మానవ వనరుల శాఖ మంత్రి అనాలి. మన మొదటి మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి. ఈయన దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ప్రధాని అయిన వాడు. 17 లాంగ్వేజెస్ మాట్లాడతాడండి, 17 భాషలు ఇతను మాట్లాడతాడు ఈ పివి నరసింహారావు గారు. మరి చిట్ట చివరి అనకూడదు, ప్రజెంట్ మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనే అతను. మరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈయన మోస్ట్ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఉన్న విద్యాశాఖ మంత్రి అందరిలో ఎక్కువ చదువుకున్న వ్యక్తి, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆదిమూలపు సురేష్. ఆయన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి. మరి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వచ్చేసి రమేష్ పోఖ్రియాల్. ఇంకొక బిట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పి నేను ముగిస్తాను. మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసి పిఎం అయిన వారు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు వచ్చేసి పివి నరసింహారావు గారు, రెండో పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. రెండో పర్సన్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి పివి నరసింహారావు. ఇలా చూసుకున్నట్లయితే కొన్ని చూద్దాం, ఒకసారి క్లియర్ గా చూద్దాం. విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు చట్టం అంటారు. దీన్ని ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు చట్టం అంటారు. మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి కేసీ పంత్. మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిని మానవ వనరుల శాఖ మంత్రిగా 1985లో మార్చారు. మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహారావు. ప్రజెంట్ మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సెంట్రల్ లో. మరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మరి మానవ వనరుల శాఖ మంత్రి చేసి పిఎం అయిన వారు పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి. ఒక్కసారి క్లియర్ గా విద్యా హక్కు చట్టం మీద అయిపోయింది కాబట్టి దీని మీద మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సెక్షన్లు ఉండే, ఎన్ని అధ్యాయాలు ఉండే, ఒక అనుబంధ షెడ్యూల్, దీని గురించి చూసుకోవాలి. కాబట్టి అది సపరేట్ క్లాసులో వచ్చింది. అంటే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒక విద్యా హక్కు చట్టాన్నైనా దేనైనా సరే ఏ టాపిక్ అని చదవండి, ఆ టాపిక్ కి జీకే అని కనెక్ట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుని చదవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తా చూడండి. అందరికీ భాషాపరంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్తాం. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అది అక్టోబర్ 1, నవంబర్ 1. అంటే స్వాతంత్రం తర్వాత ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నాం భాషా ప్రాతిపదికన. మరి బిఫోర్ ఇండిపెండెన్స్ భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఒడిశా. ఎప్పుడంటే 1936. అంటే మరి జీకే ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ చెప్తున్నా. నాకు తెలిసి, అంటే నేను మామూలుగా చెప్పలేదండి, ఏ సబ్జెక్ట్ కి ఎండింగ్ ఉంటుందాం, కానీ నాకు తెలిసి జీకే అనే సబ్జెక్ట్ కి ఎండింగ్ ఉండదు. ఎందుకంటే అది ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎక్కడొకటి టైప్ జరుగుతూనే ఉంటుంది, దాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. సో 1936లో ఒడిశా స్టేట్ భాషా ప్రాతిపదికన నడపడింది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఒడిశా అని చెప్తున్నాను. మరి ఒడిశా రాష్ట్ర రాజధాని ఏంది? భువనేశ్వర్ ఒడిశా రాష్ట్ర రాజధాని. మన ఒడిశాలో ఏముంది? నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ లో ఉంది. సరే, మరి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంట? ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో ఉంది. అయితే మరి ఒడిశా స్టేట్కి చెందిన స్వాతంత్ర పోరాట నాయకుడు ఎవరు అడుగుతారు? ఎస్సీ బోస్, సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు అడుగుతారు? చిత్తరంజన్ దాస్. ఈ చిత్తరంజన్ దాసే సుభాష్ చంద్రబోస్ యొక్క రాజగురువు. మరి చిత్తరంజన్ దాస్ బిరుదేంది? దేశబంధు. మరి ఈయన మోతీలాల్ నెహ్రూ కలిసి స్టార్ట్ చేసిన పార్టీ ఏంది? 1923 స్వరాజ్ పార్టీ. 1923లో స్వరాజ్ పార్టీని స్టార్ట్ చేశారు. పార్టీ అన్నాం. మళ్ళీ పొలిటికల్ పార్టీ పోతే ప్రజెంట్ ఉన్న పొలిటికల్ పార్టీల సంఖ్య 8 సెంట్రల్ పార్టీలు ఉన్నాయి. మిగతా స్టేట్ లో చాలా ఉన్నాయి. 8 సెంట్రల్ పార్టీ ఉన్నాయి. మరి అధికారంలో ఉన్న పార్టీ ఏందని అడుగుతాడు? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీ ఏ స్టేట్ కి చెందినవాడు? గుజరాత్ చెందినవాడు. మరి గుజరాత్ దేనికి అత్యధిక కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ ఇదే. మరి అత్యధిక కోస్టల్ లైన్ ఉన్న కంట్రీ ఏందని అడుగుతాడు? కెనడా. మరి కెనడా అన్నాం, ఇందాక విద్య గురించి చెప్పుకున్నాం. ప్రపంచంలో అత్యంత మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీ కెనడా. ఈ కెనడాలో హాఫ్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆర్ డిగ్రీ హోల్డర్స్. ఈ కెనడాలో సగం మంది అంటే కెనడా జనాభా 100 అనుకోండి, అందులో 50% మంది పైగా ఎడ్యుకేషన్ డిగ్రీ హోల్డర్స్ ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా
చదువుకున్న కంట్రీ అంటే మోస్ట్ ఎడ్యుకేటెడ్ లిటరసీ కంట్రీ కెనడా, ప్రపంచంలో కెనడా. మరి భారత్లో కేరళ, మరి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి. అంటే ప్రపంచంలో ఎక్కువగా లిటరరీ కంట్రీ కెనడా, భారతదేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఇది. విద్యా హక్కు మీద చిన్న ఒక పాయింట్ మిస్ అయ్యామండి. ఈ విద్యా హక్కుని మొదటగా ప్రవేశపెట్టింది కెనడాలో. దీని క్యాపిటల్ ఒట్టోవా. దీన్ని ఎక్కువగా అంటే ఈ విద్యా హక్కు అనే చట్టాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన కంట్రీ, ప్రజెంట్ దాన్ని అమలు చేసి టాప్ లో ఉన్న కంట్రీ చిలీ. ఇది శాంటియాగో దీని క్యాపిటల్. మరి కెనడా మొట్టమొదటిగా ఈ భావన ప్రవేశపెడితే చిలీ అనేది అమలు చేస్తే, ఈ చిలీ అనేది మనం 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి మాత్రమే ఉచిత నిర్బంధ విద్య అందిస్తే, ఈ చిలీ వాళ్ళు 21 సంవత్సరాల వరకు కూడా ఉచిత విద్యను అందిస్తారు. మరి కెనడా అని చెబుతున్నాం. ఈ కెనడానే ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్న అంటే మొక్కగా సముద్ర తీరరేఖ ఉన్నటువంటి అతి పెద్ద కంట్రీ కెనడా. మరి మామూలుగా అయితే అతిపెద్ద కంట్రీ రష్యా. మరి రష్యా క్యాపిటల్ మాస్కో. దీని ప్రెసిడెంట్ అధ్యక్షుడు పుతిన్. ఈ పుతినే 2036 వరకు కూడా కరెంట్ టాపిక్ 2036 వరకు కూడా ఆ దేశ అధ్యక్షుడిగా పుతినే ఉండబోతున్నాడు. మరి పుతిన్ 2036 వరకు ఉన్నాడు. మరి ఇతని కంటే ముందు చనిపోయేంత వరకు కూడా ఆ దేశ అధ్యక్షుడిగా నేనే ఉండాలి అంటున్నాడు. అతనే చైనాకు చెందిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఈ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు. మరి చైనా యొక్క ప్రధాని లీ కికియాంగ్. మరి చైనా అంటున్నాం. మరి చైనా పాత పేరు ఏంటని అడుగుతాడు. చైనా పాత పేరే కుమేషియా. మరి చైనా క్యాపిటల్ ఏంటి? బీజింగ్. ఈ బీజింగ్ యొక్క పాత పేరుంది పెకింగ్. మరి చైనా అంటున్నాం. ఈ చైనాలో మరి ఒలింపిక్స్ ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. ఈ చైనాలో ఒలింపిక్స్ ఎప్పుడు జరిగిందని అడిగితే ఇక్కడ ఒకసారి ఒలింపిక్స్ ఆసియా ఖండంలో ఒలింపిక్స్ ఎప్పుడు జరిగిందో ఒకసారి చూద్దాం. ఆసియా ఖండంలో ఒలింపిక్స్ 4 సార్లు జరిగినాయి. అది ఎప్పుడంటే 1964లో జపాన్ క్యాపిటల్ టోక్యో, అలాగనే 1988లో సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్, 2008లో చైనా క్యాపిటల్ బీజింగ్, ఆ తర్వాత 2020లో మళ్ళీ టోక్యో జపాన్లో జరగాలి, కానీ అది పోస్ట్ పోన్ అయింది. మరి అత్యధిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం అమెరికా అని చెబుతాడు. మరి అమెరికా అని చెబుతున్నాం. అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని. ఏమంటే ఇలా మనం చదువుకుంటూ వెళ్తుంటే జీకే అనే పాయింట్కి ఎండింగ్ ఉండదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే ఏ టాపిక్ చదివినా దానికి కరెంట్ అఫైర్స్ జీకే యాడ్ చేసుకుని చదవండి. ఈ మామూలుగా అట్లా చదువుకుంటే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వగలం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్.